గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు నేను మన నిఫ్టీ క్లోజింగ్ టైంకి రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయిన కొన్ని స్టాక్స్ని, అలానే బాటమ్ నుంచి హయ్యర్ సైడ్ ఫామ్ అవుతున్న కొన్ని స్టాక్స్ని, మనకి సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న కొన్ని స్టాక్స్ని, అలానే హయ్యర్ లెవెల్లో బ్రేక్ అవుతున్న కొన్ని స్టాక్స్ని షేర్ చేశాను. సో వీలైతే వీడియోని చివరి వరకు చూడండి. Disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫస్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్న ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే GPIL, గోదావరి పవర్ ఇస్పాత్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే మనకి ఈరోజు ఒక లాంగ్ బుల్లిష్ క్యాండిల్తో ఫామ్ అయ్యింది. సో మనకి దాని యొక్క రీసెంట్ సపోర్ట్ చూసినట్టయితే మనకి నియర్లీ 258 దగ్గర దాని యొక్క సపోర్ట్ కనిపిస్తూ ఉంది. చూసినట్టయితే అదే లెవెల్లో మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. సో RSI కనుక గమనించినట్టయితే RSI మనకి అబోవ్ గ్రేటర్ దాన్ 50 ఉంది. సో ఇది ఈ రోజుకి కనిపిస్తున్న బుల్లి స్టాక్. మన సెకండ్ స్టాక్ చూసినట్టయితే బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్. బజాజ్ ఫిన్సర్వ్ కనుక గమనించినట్టయితే ఈరోజు మనకి లాంగ్ బుల్లిష్ క్యాండిల్తో దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి కనిపిస్తూ ఉంది. సో మనకి రీసెంట్ ఫాల్ అయింది. మేబీ రిజల్ట్స్ తర్వాత ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అదే ప్రైస్లో మనకి ట్రేడ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. మనకి RSI కనుక చూసినట్టయితే నియర్లీ 60 కనిపిస్తూ ఉంది. మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్న ఇండస్ టవర్స్ ఈరోజు కూడా మనకి దాని యొక్క లైఫ్ టైం హై దగ్గర టచ్ అయ్యి అక్కడే క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. సో మనకి రీసెంట్గా ఈ స్టాక్ మనకి ఫాల్ అయ్యి 400 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మనకి 473 దగ్గర క్లోజ్ అయ్యింది. మేబీ ఈ ప్రైస్ ఈ స్టాక్కి ఒక లైఫ్ టైం హైగా ఉంది. కాకపోతే మనకి ఇక్కడ ఒక కన్సర్న్ RSI నియర్లీ 67 దగ్గర ఉంది. సో ఇది మనకి ఓవర్ బాట్ జోన్లోకి వెళ్తున్నట్టు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ నుంచి కొద్దిగా బాటమ్ తీసుకుంటున్న స్టాక్స్ చూసినట్టయితే ఫస్ట్ HCL టెక్నాలజీస్ కనిపిస్తుంది. బట్ మనం దీన్ని ఇప్పుడే బాటమ్ అయిందా అంటే దీన్ని అసెస్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. బట్ నిన్నటికి ఈ రోజు ప్రైస్కి మనం చార్ట్ ప్రకారం చూసినట్టయితే మనకి నిన్న ఈరోజు కొంచెం ఈ స్టాక్ బాటమ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అలానే సేమ్ ఇన్ఫోసిస్కి కూడా కనిపిస్తూ ఉంది. పర్సిస్టెంట్ సిస్టమ్, మిడ్ క్యాప్ IT స్టాక్స్ కూడా కనిపిస్తుంది. బట్ ఈ బాటమ్ ఎక్కడ అవ్వట్లేదు అంటే స్మాల్ క్యాప్ IT స్టాక్స్కి అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూజెన్ సాఫ్ట్ కనుక చూసినట్టయితే న్యూజెన్ సాఫ్ట్ ఈరోజు కూడా మనకి బేరిష్గానే కనిపిస్తూ ఉంది. నిన్న మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇందాక చూపించిన ప్రకారం చూసినట్టయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మనకి కొద్దిగా నిన్న కూడా ఫ్రైడే రోజు కూడా కొంచెం సపోర్ట్ తీసుకునింది. కాకపోతే ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇది న్యూజెన్ సాఫ్ట్. అలానే మన జెన్సార్ టెక్నాలజీస్కి కూడా చెక్ చేసినట్టయితే జెన్సార్కి కూడా సేమ్ చార్టే కనిపిస్తూ ఉంది. మేబీ ఇన్వెస్టర్స్ మనకి మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ IT స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే మనకు కొద్ది రోజులుగా లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ మనకి ఈరోజు దాని యొక్క ప్రీవియస్ లో 466ని బ్రేక్ చేసి ఆ ప్రైస్ కింద క్లోజ్ అయ్యింది. సో మన RSI కనుక చూసినట్టయితే 36 దగ్గర RSI కనిపిస్తుంది. సో ఈ రోజుకి మనకి ఇది సపోర్ట్ని బ్రేక్ చేసిన ఫస్ట్ స్టాక్గా కనిపిస్తూ ఉంది. మనము ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే మ్యాప్ మై ఇండియా, CE ఇన్ఫో సిస్టమ్స్. సో CE ఇన్ఫో సిస్టమ్స్ కూడా మనకి కొద్ది రోజులుగా లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ మనకి దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 1233ని బ్రేక్ చేసి ఆ కింద క్లోజ్ అయ్యింది. RSI కూడా మనకి సెల్ ఆఫ్ జోన్లోకి ఓవర్ సోల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు రెసిస్టెన్స్ నుంచి కరెక్ట్ అవుతున్న ఒక స్టాక్ చూసినట్టయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇది కనుక గమనించినట్టయితే అది కొద్ది రోజులుగా మనకి లోయర్ హై ఫామ్ చేసుకుంటూ 424 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని అది తిరిగి హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేశారు. బట్ మనకు గత రోజులుగా చూసినట్టయితే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ మూవ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో కమింగ్ డేస్లో మనకి ఈ 460 బ్రేక్ అవుతుందా లేదు అంటే తిరిగి మనకి హయ్యర్ సైడ్ ఫామ్ అయ్యి
ఈ స్టాక్ మూవ్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజుకి ఇది మనకి హయ్యర్ సైడ్ నుంచి కరెక్ట్ అవుతున్న ఒక స్టాక్ని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కామెక్స్లో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ చూసినట్టయితే సిల్వర్ వచ్చేసి $77 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ వచ్చేసి $5,025 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది పర్ ఔన్స్. తర్వాత అదర్ బేస్ మెటల్స్ అండ్ ప్రీషియస్ మెటల్ ప్రైజెస్ మీరు కింద చూడొచ్చు. ఇప్పుడు మనం సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్ క్లోజింగ్ ప్రైజెస్ చూసినట్టయితే సిల్వర్ ఈటీఎఫ్ $226 దగ్గర క్లోజ్ అయింది. అలానే గోల్డ్ చూసినట్టయితే $127 దగ్గర మనకి గోల్డ్ కొంచెం హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. మనం లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసినట్టయితే లాంగ్స్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏబీ క్యాపిటల్, BHELలో ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతాయి. క్రాంప్టన్, బయోకాన్, మళ్ళీ వచ్చేసి అశోక్ లేలాండ్లో మనకి ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. అదే మనకి షార్ట్స్ ఎక్కడ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి అని చూసినట్టయితే BSEలో ఎక్కువ షార్ట్ బిల్డ్ అవుతున్నాయి. పోయిన వారం మనకి లాంగెస్ట్ గెయినర్గా ఉన్న బజాజ్ ఫైనాన్స్ ఈ వారం మనకి హ్యూజ్ వాల్యూమ్ మల్టిపుల్తో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. షార్ట్ కవరింగ్ వచ్చేసి కోల్ ఇండియాలో జరుగుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇక్కడ కన్నా మనం ఒకసారి గమనించినట్టయితే మనకి ఈరోజు BSE నియర్లీ 7% కరెక్ట్ అయ్యి ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అయింది. అలానే మనం అదర్ బ్రోకరేజ్ స్టాక్స్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ వన్ కనుక గమనించినట్టయితే ఈరోజు మనకి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి అది మనకి ఈరోజు డేలో 243 నుంచి అది ఒక ప్రీవియస్ సపోర్ట్ అయి ఉండొచ్చు. ఆ ప్రైస్ నుంచి ఈరోజు మనకి డే హై దగ్గర నియర్లీ క్లోజ్ అయ్యింది. సో ఇలానే నోవామా కూడా సేమ్ చార్టే చూపిస్తూ ఉంది. ఒకసారి మీరు ఇంట్రెస్టెడ్స్ ఉంటే ఈ స్టాక్ పైన స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.